ఇప్పుడు ప్లేరైట్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఆ ప్రాజెక్ట్ సెటప్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో, ప్లేరైట్ అనేది జావా, పైథాను, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఇలాంటి వాటిల్లో చేయొచ్చు. నేను టైప్ స్క్రిప్ట్ బేస్ చేసుకొని ప్లేరైట్ ప్రాజెక్ట్‌ని నేనిప్పుడు సెటప్ చేయబోతున్నాను. సో, దానికి ఫస్ట్ నోడ్ జేఎస్ కావాలి. సో, నోడ్ జేఎస్ టైప్ చేశాను. ఇక్కడ డౌన్‌లోడ్ క్లిక్ చేస్తున్నాను. నా ల్యాప్‌టాప్‌ని రీడ్ చేసి ఆటోమేటిక్‌గా సూటబుల్ అయ్యేటటువంటి వర్షన్‌ని అయితే సెలెక్ట్ చేస్తది. సో, విండోస్ 64 ఇట్లాగా. సో, విండోస్ ఇన్‌స్టాల్ క్లిక్ చేస్తున్నాను. ఇది డౌన్‌లోడ్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. అండ్ ఇక్కడ డౌన్‌లోడ్ అయింది. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి నాకు కావాల్సింది వీఎస్ కోడ్ ఎడిటర్ కావాలి. ఎందుకంటే నేను ప్రోగ్రామింగ్ చేయడానికి. సో, వీఎస్ కోడ్. సో, ఇక్కడ కూడా అంటే విజువల్ స్టూడియో కోడ్ అని అర్థం. సో, డౌన్‌లోడ్ చేస్తున్నాను. క్లిక్ అండ్ ఇక్కడ యూజర్ ఇన్‌స్టాలర్ చాలు నాకు. సిస్టమ్ అవసరం లేదు. సో, యూజర్ ఇన్‌స్టాలర్ నాది 64 కాబట్టి అదే రీడ్ చేస్తాను ఆటోమేటిక్‌గా. సో, 64 క్లిక్ చేశాను. ఇది ఆటోమేటిక్ డౌన్‌లోడ్ చేస్తుంది. ఇది స్లోగా ఉంది. సో, నేను ఇక్కడ క్లిక్ చేస్తాను డైరెక్ట్ డౌన్‌లోడ్ మీద. క్లిక్ చేశాను. సంహవ్ ఇది స్లోగా ఉంది. అందుకని నేను ఇక్కడ క్లిక్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. సో, ఇది టైం తీసుకుంటే పాస్ చేస్తాను ప్రజెంట్. ఓకే. స్టార్ట్ అయింది డౌన్‌లోడ్. ఇక క్లిక్ చేయడం వల్ల ఇది డైరెక్ట్ డౌన్‌లోడ్ మీద ఇక్కడ ఇది కొంచెం ఫాస్ట్‌గా డౌన్‌లోడ్ అవుతుంది ఇక్కడ. ఓకే. కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ 2 వచ్చేస్తున్నాయి నాకు. నోడ్ జేఎస్ ఇక్కడ వచ్చేసి వీఎస్ కోడ్. సో, ఈ 2 ఫస్ట్ ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఫస్ట్ నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేస్తాను. యాక్సెప్ట్ నెక్స్ట్, 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 నెక్స్ట్. దట్స్ ఇట్. ఇందాక యెస్ మీద క్లిక్ చేశాను. అది బహుశా ఇది విండోస్ యొక్క సెక్యూరిటీ వల్ల కనిపించకపోవచ్చు. బట్ యెస్ మీద క్లిక్ చేశాను అక్కడ. ఓకే. నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. వీఎస్ కోడ్ యాక్సెప్ట్ నెక్స్ట్, 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 నెక్స్ట్. దట్స్ ఇట్. ఇన్‌స్టాల్ లాస్ట్. ఓకే. కంప్లీట్ అయిపోయింది. ఫినిష్. లాంచ్. ఓకే. ఇక్కడ కంట్రోల్+K, కంట్రోల్+T అని టైప్ చేస్తే ఇక్కడ ఇట్లా వస్తుంది. కంట్రోల్+K, K ఫర్ కైట్, కంట్రోల్+T, T ఫర్ టాప్, TOP టాప్. ఇక్కడ సోలరైజ్డ్ లైట్ ఉంటుంది. అది ఆ థీమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఆ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ బ్రైట్ కలర్‌లో వస్తది. అది కొంచెం ఐ ఫ్రెండ్లీగా ఉంటది. ఈ కలర్ ఫార్మాట్ దట్స్ వై. సో, ఇప్పుడు నేను ఒక ప్లేరైట్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి కదా! సో, ఇక్కడ డౌన్‌లోడ్ ఫోల్డర్‌లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ప్రాజెక్ట్ ప్లేరైట్. ఈ ఫోల్డర్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో, దీన్ని ఇక్కడ వీఎస్ కోడ్‌లో నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదా నేనొచ్చేసి ఇక్కడ ఫైల్స్‌కెళ్ళి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ ప్లేరైట్. సెలెక్ట్ ఫోల్డర్. సో, ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఈ ప్లేరైట్ అనేది ఇప్పుడు ఇన్‌స్టాల్ చేస్తాను నేను. కంట్రోల్+J. ఎందుకంటే ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో, టెర్మినల్. ఆహ్,
ఇక్కడ టెర్మినల్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ గో రన్ సంథింగ్ టెర్మినల్ ఉంది కదా, ఇక్కడ న్యూ టెర్మినల్ క్లిక్ చేస్తే టెర్మినల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. లేదా Ctrl+J అని టైప్ చేసిన టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. Ctrl+J ఫర్ జాకెట్ లైక్ దట్. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయాలి. సో npm init -y అనేది ఎందుకంటే ఒకవేళ ఇది ఇన్స్టాల్ చేసిన టైంలో ఎస్ ఆర్ నో అని అడిగితే ఆటోమేటిక్ ఎస్ అని తీసేసుకో అని చెప్పడానికి -y అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. సో npm అనేది ఇనిషియలైజ్ చేస్తాను ఇక్కడ. ఇది ఒక CLI కమాండ్ ఇది. ఓకే, ఒక ప్యాకేజ్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది, package.json ఫైలు. సో సిఎల్ఎస్ అని టైప్ చేశాను, ఎంటర్ కొడుతున్నాను ఎందుకంటే ఇది క్లీన్ చేయడానికి. ఇది జస్ట్ ఇది కమాండ్ ప్రాంప్ట్, దీన్ని క్లీన్ చేయడానికి. ఇప్పుడు నేను ప్లేట్ ఇన్స్టాల్ చేస్తాను. npm ఇన్స్టాల్ ప్లేరైట్ @latest. నాకు లేటెస్ట్ వర్షన్ కావాలి అందుకని. ఇక్కడ ఇన్స్టాల్ కాదు, యూనిట్ ఇక్కడ కూడా npm init playwright latest. సో ఇక్కడ ప్లేరైట్ అనే దాన్ని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ అడుగుతుంది. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్లేరైట్ యూస్ చేసుకుంటాయి జావా స్క్రిప్ట్ కంటే. సో నేను ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ టెస్ట్ కేసెస్ ఎక్కడ రాస్తామని దీని అర్థం. టెస్ట్ అనే ఫోల్డర్లో నేను టెస్ట్ కేస్ రాస్తాను. సో ఎంటర్ కొడుతున్నాను. నెక్స్ట్ గిట్ హబ్ కావాలా వద్దా, ప్రజెంట్ అవసరం లేదు అందుకని నేను ఎన్ అని ప్రెస్ చేస్తాను. YRN ఉంది కదా, నాకు అవసరం లేదు కాబట్టి ఎన్ అని టైప్ చేస్తాను. అంటే ప్రస్తుతానికి అవసరం లేదు ఈ దాని ట్యూటోరియల్కి, ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ వాటికి. బట్ మామూలుగా కావాలనుకుంటే Y అని టైప్ చేయొచ్చు. నేను ఎన్ అని టైప్ చేస్తాను ప్రజెంట్. బ్రౌజర్స్ కావాలా లేదా అడుగుతుంది. సో 3 టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఉంటాయి, క్రోము, ఫైర్ ఫాక్స్, వెబ్కిట్. సో నేను ఎంటర్ కొడుతున్నాను, నాకు 3 కూడా నాకు కావాలి కాబట్టి. సో 3 ఇక్కడ ఇన్స్టాల్ అవుతాయి. ఇప్పుడు 3 బ్రౌజర్స్. ఇక్కడ క్రోమ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. క్రోమ్ హెడ్లెస్ కూడా. నెక్స్ట్ ఫైర్ఫాక్స్. అంటే 2 రకాలు ఉంటాయి, కంటికి కనిపించేది, కంటికి కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయ్యేది. సో అందుకని ఇక్కడ వచ్చేసి క్రోము హెడ్లెస్, అట్లాగా ఫైర్ ఫాక్స్ హెడ్లెస్. దీనిలో ఉన్నట్టు ఉంది. సో ఇక వెబ్కిట్ అనేది 3వ బ్రౌజరు, అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని ఇన్స్టాల్ అయిపోయాయి. లాస్ట్లో హ్యాపీ హ్యాకింగ్ అని వస్తుంది. ఇలా వచ్చిందంటే మీకు ప్లేరైట్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిపోయిందని అర్థం. సో నెక్స్ట్ మళ్ళీ CLS అని టైప్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ ఈ టెర్మినల్ని క్లీన్ చేయడానికి. ఓకే, ఇక టెస్ట్ అనే ఫోల్డర్లో ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తుంది ఇది. ఇప్పుడు నేను రన్ చేయాలి అంటే కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందో చెక్ చేయడానికి. Ctrl+J ఫర్ జాకెట్. దీన్ని నేను చేయాలి అంటే npx playwright test npx playwright test అనేది అంటే ఈ ఫోల్డర్ పేరు. అంటే ఈ ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని ఫైల్స్లో ఉన్నటువంటి టెస్ట్ కేసెస్ని రన్ చేయమని అర్థం. ఎంటర్.
ఓకే. 6 పాస్ అయిపోయాయి. అంటే 6 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి ఇక్కడ. దానికి సంబంధించింది కావాలంటే ఎన్‌పిఎక్స్ ప్లేరైట్ షో రిపోర్ట్ ఉంది. దీన్ని కాపీ చేసుకొని ఇక పేస్ట్ చేసుకోవచ్చు లేదా టైప్ చేయొచ్చు. నేను కాపీ పేస్ట్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2 సేమ్ అదే టైటిల్స్ ఉన్నాయి. హ్యాష్ టైటిల్, హ్యాష్ టైటిల్, హ్యాష్ టైటిల్. ఇంకోటి గెట్ స్టార్టెడ్ లింక్, గెట్ స్టార్టెడ్ లింక్, గెట్ స్టార్టెడ్ లింక్. దాని అర్థం ఏంటంటే ఇక్కడ మొత్తం 2 టెస్ట్ కేసులే ఉన్నాయి. ఇది ఫస్ట్ టెస్ట్ కేసు, సెకండ్ టెస్ట్ కేసు. 2 టెస్ట్ కేసెసే ఉన్నాయి. 2 టెస్ట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ 2 వచ్చేసేసి క్రోమ్లో 2 టైమ్స్, ఫైర్ ఫాక్స్ 2 టైమ్స్, వెబ్ కిట్ అనే బ్రౌజర్లో 2 టైమ్స్, మొత్తం 6 టైమ్స్ రన్ అవుతాయి మొత్తం కలుపుకొని. అందుకే ఇక్కడ వచ్చేసేసి మొత్తం 6 వచ్చాయి. ఇందాక రన్ చేసినప్పుడు ఆ 6 వచ్చాయి. ఆ 6 పాస్ అని వచ్చింది కదా, అది ఇదే. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే ప్రతి ఒక్క స్టేట్మెంట్కి ఎలా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేసేసి ఈ ప్లేట్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. సో ప్లేట్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. అండ్ ఇది ప్రాజెక్ట్ సెటప్ అంటారు దీన్ని. సో ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్.